Step into Value Zone. Value Zone. Hypermart. Button cheru. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు #1 న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను మిలాసియా. ఎస్, ప్రస్తుతం ఇప్పుడున్న గెస్ట్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో. సో శిరీష గారు. ఎస్, శిరీష గారు అంటే గుర్తుపడుతున్నారు, బట్ బరలెక్క అంటే చాలా అభిమానం అనమాట. సో తనే మనతో పాటు ఉన్నారు. నమస్కారం శిరీష గారు. నమస్తే అక్క, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఏంటి అసలు ఆఫ్టర్ ఎలక్షన్స్ 5,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదు. సో ఎలా ఉంది ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, పొలిటికల్గా మీ ఎజెండా ఏంటి అంటే ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలు ఎలా అనిపించాయి? అంటే ఫస్ట్ నాకు అంత రాజకీయం మీద ఇంట్రెస్ట్ లేకుండే, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత హ్యాపీగానే ఉంది. కానీ బాగా కుళ్ళు కుతంత్రాలు అవన్నీ ఏమేమో తెలిసినాయి అనమాట. ఇక బాగా ఇంత ఘోరంగా ఉంటుందా అని మాత్రం నాకు తెలియదు, బట్ బాగుంది. ఓవరాల్గా రాజకీయాలు నచ్చింది. సో నెక్స్ట్ ఇంకా రాజకీయాల్లో చూడొచ్చా శిరీష గారు? చూడొచ్చు. ఎంపీగా కంటెస్టెంట్ చేస్తారు. సో ఎంపీ ఇప్పుడు అదే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నారు. సో ఎలా జరుగుతున్నాయి అన్ని ప్రిపరేషన్స్ అవన్నీ? బాగానే జరుగుతున్నాయి. అవునా? గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఓకే. సో ఏం చెయ్యాలి అని అంటే ఎలక్షన్స్లో కొంచెం డిఫరెంట్గా ఏదైనా ఆలోచించారా? డిఫరెంట్గా అంటే నేను ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వస్తే అధికారి దగ్గరికి వెళ్తాం, అట్లా కాకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేది ఒక నా ఇంట్రెస్ట్ అనమాట. సో వాళ్ళ సమస్యలు మన దృష్టికి వచ్చే వరకు ఆగకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు మన దగ్గరుండి తెలుసుకుంటే కొంచెం వాళ్ళ పెయిన్ అనేది మనం దగ్గరుండి చూస్తేనే కదా ఏదైనా అర్థమవుతుంది. సో అది చేద్దాం అనుకుంటున్నాను. సో అసెంబ్లీ ఎలక్షన్స్లో అయితే కొంతవరకు ప్రజలకు దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సో ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు? సమస్య ఏంటంటే రోడ్లు. ఒక్క ఊర్లో కూడా రోడ్లు చక్కలేవు అసలు. రోడ్లు అసలు అంటే ఓ కాడికి మా ఊరు రోడ్డు కానీ కొన్ని ఊరు రోడ్లు బాగున్నాయి, కానీ వేరే ఊర్లలో అసలు మెయిన్ రోడ్లలో కూడా మా అది బొడ్రాయి అంటారు కదా, అక్కడ కూడా రోడ్లు బాగాలేవు. రోడ్లు స్కూల్లో అయితే పందులు కుక్కలు తిరుగుతున్నాయి, చెత్త తెచ్చి అక్కడే ఇస్తురు. ఇవన్నీ ఘోరంగా ఉన్నాయి. సో ఇవన్నీ మార్చగలను అన్న నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఫ్యూచర్లో మారుస్తుంది. సో ఇదివరకైతే ఇండిపెండెంట్గా పోటీ చేశారు, ఇప్పుడు ఏదైనా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ ఇండిపెండెంట్గానే పోటీ చేస్తారు? అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాజకీయాలే మీ ఎజెండా కాబట్టి రాజకీయాల్లోనే ఉండాలి, పొలిటీషియన్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది అర్థమైంది. సో ఫ్యూచర్లో ఏ పార్టీలోకైనా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఏ పార్టీలోకి అయితే ఏం వెళ్ళను, ఇండిపెండెంట్గానే ఉంటా. మరి ఇండిపెండెంట్గా ఉంటే ఆల్రెడీ మీరు చూసారు, ఇండిపెండెంట్గా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. సో మీరు అనుకుంటున్న సమస్యలు, మీరు పరిష్కరించాలనుకుంటున్న సమస్యలు తీర్చడం ఇండిపెండెంట్గా అది కొంచెం ప్రాక్టికల్గా అంత వర్కౌట్ అవ్వదని మీకు కూడా ఒక అంచనా అయితే వచ్చి ఉంటుంది. సో దాని గురించి ఏం ఆలోచించారు? కాదు అంటే చేయడం సాధ్యం కాదు, చేయాలనుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది కదా. అంతేనా? అంతే. ఇండిపెండెంట్గా ఉంటే మామూలుగా విన్ అయినా కానీ, ఇండిపెండెంట్గా కానీ పార్టీ పరంగా ఏ పరంగా విన్ అయినా కానీ ఒక ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అమౌంట్ శాలరీ కానీ ఈ కాన్స్టిట్యున్సీని మంచి చేయడానికి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది 1 ఇయర్కి. సో ఆ అమౌంట్తోన మనం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు కదా. ఓకే. పార్టీలా విన్ అయితేనే అమౌంట్ అని కాదు, ఇండిపెండెంట్గా విన్ అయినా కానీ అమౌంట్ వస్తుంది, ఆటోమేటిక్గా వస్తాయి. అవి మన అవసరాలకు యూజ్ చేసుకోకుండా సమాజ సేవకు ఉపయోగిస్తే ఖచ్చితంగా మార్చగలం. అంటే ఒక రకంగా కొంచెం అమాయకత్వము, కొంచెం మంచి చేయాలన్న మంచితనం రెండూ ఉన్నాయి ఈ మాటతో, అంటే ఈ ఆన్సర్తో. నిజంగానే ఇండిపెండెంట్గా మనం చేయొచ్చు, బట్ ఎంతవరకు చేయనిస్తారు? మిమ్మల్ని లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేయకూడదని అంత రాద్ధాంతం చేసిన ఇరు పార్టీలు ఇప్పుడు ఇలా మంచి పనులు చేస్తాను ఇండిపెండెంట్గా అంటే ఎంతవరకు సహకరిస్తాయి? సహకరించకపోయినా నేనైతే చేసేది చేస్తా. సో ఆల్రెడీ అందరికి అర్థమైపోయింది ఈమె మొండిది, ఎవరు చెప్పినా వినదు అనేసి అర్థమైపోయింది. ఇప్పుడు కొత్తగా నిలబడ్డా కాబట్టి ట్రై చేసిర్రు అనమాట నన్ను అన్ని రకాలుగా తొక్కడానికి. వాళ్ళు ఎంత తొక్కిరో నేను అంత పైనకి లేచిన. సో నెక్స్ట్ కూడా తొక్కడం చూస్తారు, నెక్స్ట్ తొక్కడం చూస్తారు. ఈ లాస్ట్కి ఏమనుకుంటారు, అమ్మాయి మెత్తలో మనం పెట్టుకోలేము, ఊకోవడం బెటర్ అని అట్లా చేస్తాను నేను ఇక. సో ప్రాణహాని ఏమైనా ఉందా శిరీష గారికి? ఉందేమో మరి, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు?
ఉందని అనుకుంటున్నా. ఉందని సో తెలుస్తాయి నాకు కూడా కొన్ని ఇట్లా చేద్దాం అనుకుంటారు. నేను ఎంపీగా నిలబడదాం అనుకుంటున్నా కదా, ఆల్రెడీ ఇప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసిరని కూడా నాకు తెలియదు, మీకు ఏం తెలియదు అనుకుంటారు కానీ నాకు చెప్పేళ్ళు కూడా ఉంటారు కదా ఎవరో ఒకరు. కరెక్ట్. సో అన్ని తెలుస్తున్నాయి కానీ దేనికైతే నేను భయపడను. సో ప్రజలు ఏమనుకుంటున్నారు కొల్లాపూర్లో ఇప్పుడు ప్రస్తుతానికి? మీ ప్రజలు మీ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చెప్పారు, అసలు నా ప్రజలే నన్ను చూసి భయపడుతున్నారు, నేను ఊరి అమ్మాయిని కాదు అన్నట్టుగా ట్రీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండొచ్చు. ఇన్నర్ వాయిస్ ఏంటి వాళ్ళది? అంటే మామూలుగా ఏమనుకుంటారు అంటే వాళ్ళు కొత్తగా వచ్చింది, సో కొత్తగా వచ్చింది కాబట్టి ఉంటుందో ఉండదో, ఈమె ఎట్లుంటుందో. ఇప్పుడు ఎవరినైనా నమ్మరు అంత ఈజీగా. మనం ఒక వస్తువు కొనాలంటేనే ఆలోచించి చూసి ఉంటాం. సో అలాంటిది 5 సంవత్సరాలు ఎన్నుకోవాల్సిన ఎమ్మెల్యేని కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే మీ చిన్న ఏజ్ ఉంది. మెయిన్ నా ఏజ్, వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నా ఏజ్. మీ చిన్న ఏజ్ అంటే అనుభవం లేదు అదే అనుకున్నారు ఇక. కానీ నాకు చాలా అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది చిన్న బాధ. అసలు నేనే అడుగుతున్నా, ఎటువంటి అనుభవం మీరు పొందారు ఈ జర్నీలో? చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఉండి డబ్బులో పెరిగిన వాళ్ళకి డబ్బు వాల్యూ అనేది తెలియదు. ఒక పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు విన్ అయ్యారనుకో, పేదరికం ఇంకొకరు బాధపడొద్దని ఆలోచిస్తారు. నేను ఎన్నో అనుభవించిన డబ్బు పరంగా కానీ మనుషుల మాటలు కానీ చాలా అనుభవించిన. సో రేపు నాలాగా ఎవరు కావద్దని నేను ఆలోచిస్తాను. డబ్బున్న వాళ్ళకి కొంచెం తెలీదు బంధాలు అవన్నీ. సో నన్ను గెలిపించింటే కాన్స్టిట్యున్సీ మొత్తం మార్చేసేదాన్ని అంతేనా? ఖచ్చితంగా. కానీ నెక్స్ట్ అయినా ట్రై చేస్తా. కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలిచిన దగ్గర వదిలిపెట్టాను ఇక. సో ఖచ్చితంగా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి అంతా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారా? ఈ 5 ఏళ్ళు స్టార్ట్ చేసిన ఆల్రెడీ. ఏం చేస్తున్నారు? ఇప్పుడు కొంతమంది చదువుకోలేని సిచ్యువేషన్స్ లో ఉంటారు పిల్లలు, సో వాళ్ళని కలెక్ట్ చేస్తున్నా, వాళ్ళని చదివించడానికి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు డబ్బు ఏం లేదు, మనం ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్ గా ఏదో ఒకటి అవుతుంటది. అవునా? సో నాకు ఎంతో కొంత ఎలక్షన్ అమౌంట్ కొంచెం మిగిలింది. సో మిగిలిన కాడికి నాకు ఏం వద్దు. సో ఇప్పుడు నేను ఒక మంచి పని చేస్తున్నాను చెప్పేసి ఆ మంచి పనిలో మా వంతుగా మా చేయి కూడా ఉండాలని ఎంతో మంది నాకు డబ్బులు హెల్ప్ చేసి. ఫండింగ్ వచ్చిందంటారు లాస్ట్ టైం ఎలక్షన్? వచ్చింది. అయితే ఆ ఫండ్ నా స్వార్థంగా నా అవసరాలకు కాకుండా వాళ్ళు నా మీద ప్రేమతో నేను మంచి చేస్తున్నానే కదా నాకు ఇచ్చింది. కరెక్ట్. సో అదే నేను ఇంకొకరికి మంచి చేస్తే ఇంకా బాగుంది. ఆ డబ్బు మంచి పనులకే ఉపయోగిస్తాను. ఓకే. సో మొత్తం అంతా సిద్ధం చేసుకున్నారా? ఎవరెవరిని చదివించాలి ఏంటి? ఇంకా చెప్పి పెట్టిన ఆల్రెడీ తెలుసుకోలేదు కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసుకొని హెల్ప్ చేయాలి. సో అవన్నీ నా టీం ఉంది, వాళ్ళు చేస్తున్నారు. అవునా? సో ఇంట్లో వాళ్ళు ఎలా స్పందించారు? వాళ్ళు ఎందుకంటే చిన్న తమ్ముడు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు మీ డెసిషన్ వల్ల. యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఏడవడం కూడా జరిగింది ఆ వీడియోలో. నిజంగా అందరు కన్నీరు మున్నీరు అయిపోయారు. అసలు ఎలా ఉంది ఇప్పుడు? తను సపోర్ట్ చేస్తున్నాడు అంటే చిన్న పిల్లడు, మీ వయసే చిన్నది. అవును. తమ్ముడు అంటే ఇంకా చిన్న వయసు కాబట్టి అక్క ఎందుకు మళ్ళీ నన్ను కొడతా ఇలా ఏమైనా మాట? అలా ఏం లేదు, మనం మంచి చేసినప్పుడు అట్లనే వస్తాయి. తర్వాత మనం ఆటోమేటిక్గా మనకు ఒక పొజిషన్ వచ్చి మనం మంచి చేస్తుంటే మనకు ఇప్పుడు నాకేమైనా చెడు జరిగితే 100 చేతులు ఉన్నాయి కాపాడడానికి. ఇప్పుడు నేను ఇంకా మంచి చేస్తే 1000 చేతులు అయితే. సో ఇప్పుడు ఎంత బలగం ఉంది శిరీష గారు? ఉంది, చాలా ఉంది. అవునా? 100లో ఉంది, లక్షల్లో ఉంది. లక్షల్లో ఉందా? సూపర్. సో ఎంపీ ఎలక్షన్స్ కి ఆల్రెడీ మీరు సిద్ధం చేశారు. ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ లేకపోతే? కాల్స్ ఇట్లా రావట్లేదు, కాల్స్ అయితే ఏం రాలేదు కానీ కుట్రలు ఉన్నాయి, చేస్తున్నారు. అంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలిసిన వాళ్ళే చెప్పారు? ఏమని చెప్పారంటే కొంచెం జాగ్రత్తగా ఉండు, ఇట్లా చేస్తురు, ఎక్కడో కాదు నీ చుట్టుపక్కల నేను ఊర్లో వాళ్ళే, మా ఊరు కాదు వేరే ఏరియాలను మాకు దగ్గర వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. ఇంకా మరి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? నేనేం జాగ్రత్త, హైదరాబాద్ వచ్చేసారు ఇక్కడికి, సింపుల్ గానే వచ్చారు, ఏదైనా జరగచ్చు. సో ఇంట్లో వాళ్ళకి భయపడ్డం కానీ మీరు ఏమైనా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం కానీ అట్లా ఏమైనా? నేనేం జాగ్రత్తలు తీసుకోవట్లేదు, మీరే చూసిరు ఒక్కదాన్ని వచ్చిన. అంతేనా? ఎందుకు భయపడడం? ఏం భయపడను, పుట్టినాం ఏదో ఒకటి సాధించాలి, పోవాలంతే. సో ఏం సాధించాలి అనుకుంటున్నారు? ప్రజల సేవని అనుకుంటున్నారు? అంతే, ప్రజల సేవ చేయాలి. ఇంకా బరేళ్ళ కంటే ఒక బ్రాండ్ అని తరతరాలకు చెప్పుకునేటట్టు. ఎగ్జాంపుల్ చాకలి ఐలమ్మ ఉంది, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళని నేను చూడలే కానీ రేపు మా పిల్లలు కూడా ఇట్లా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇట్లా ఉంటది కదా. సో నన్ను కూడా అట్లా గుర్తుపెట్టుకుంటట్టు మొత్తం బర్ల కంటే బ్రాండ్ ఇంకా సో చరిత్రలో నిలిచిపోవాలని చూస్తున్నారు. సో ఇవన్నీ సాధ్యం అవుతాయి అంటారా? అంటే ఇందాక చెప్పారు ఏది అసాధ్యం కాదు అని, కరెక్టే.
సాధ్యం కాదనుకుంటే కాదు, సాధ్యం అవుతుందంటే అవుతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చకో లేకపోతే తిరుగుబాటు చేసో ఉద్యోగాలు ఇవ్వడం లేదనో, జాబ్ క్యాలెండర్స్ లేవనో, నిరుద్యోగ సమస్య ఎక్కువైందనో మీరు పోరాటం అక్కడ నుంచే బీజం స్టార్ట్ అయింది, ఆ వీడియో నుంచే. ఆ వీడియోలో ఉద్యోగాల సమస్య గురించే. సో ఇప్పుడు పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? ఆయన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు. అండ్ అందులోని ఇవాళ టీఎస్పీఎస్సీతో సమీక్ష కూడా ఉంది. సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. ఇస్తే హ్యాపీనే కదా, అందరికంటే ముందు నేనే ఎక్కువ హ్యాపీగా. అవునా? సో ఒకవేళ ఆయన పాలన కేసీఆర్ గారి పాలనతో పోల్చుకుంటే ఆయన పాలన ఒక 1 మంత్ చూసారు కదా, 1 మంతే కదా అయ్యింది, అప్పుడే ఎట్లా తెలుస్తుంది? అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. మంచిగానే ఉంది. చూస్తున్న శాఖలు, విద్యుత్ శాఖలో అవకతవకలు తీయడం కానీ, లేకపోతే పోలీసు శాఖలో ప్రక్షాళన చేయడం కానీ, సో ఈ మెట్రో, ఈ పనులు ఇవన్నీ ఆయన స్టార్ట్ చేశారు కదా. సో ఎలా ఉంది ఆయన గురించి? మంచిగా ఉంది, నాకు తెలుసు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కూడా చదువుకొని ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టి మంచిగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు చూస్తుంటే తెలుస్తుంది అక్క. ఇప్పటికైతే మంచిగా ఉంది. అవును. సో కేటీఆర్ గారి గురించి ఒక మాట చెప్పు శిరీష గారు, అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం అక్క, ఏం లేదు చెప్పడానికి. ఆయన కూడా మంచి వ్యక్తి లేండి. అంతేనా? అంటే ఏం లేదా చెప్పడానికి? అంటే మీ ఒపీనియన్ ఏంటి కేటీఆర్ గారి గురించి? ఏం లేదక్క. ఎందుకు భయపడని అన్నారు? మీ ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు ఎందుకు? ఐటీ మినిస్టర్ కదా ఆయన. సో ఆయన పర్ఫెక్ట్గా మంచిగా ఒక హైదరాబాద్లో చాలా వరకు ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది. సో అది ఆయన గ్రేట్ అన్నమాట. అంతే అంటారు. కేసీఆర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన కూడా మంచిగా, అందరు మంచోళ్ళే అక్క. మళ్ళీ ఎందుకు తిరుగుబాటు చేశారు అంత మంచి? తిరుగుబాటు అంటే నిరుద్యోగుల నిర్లక్ష్యం చేసిండు మెయిన్. ధరని నాకు బాధ అనిపించింది. ఈ నిరుద్యోగుల నిర్లక్ష్యం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపించింది. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నాన్నగారు చాలా దారుణంగా వీడియో చేయడం జరిగింది, దారుణంగా మాట్లాడడం జరిగింది. ఒక ఆడపిల్ల గురించి ఎవరు అలా మాట్లాడకూడదు, కన్న తండ్రి అలా మాట్లాడాడు. సో దేనివల్ల అసలు ఆయన ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఎంత డబ్బు ఆయన తీసుకున్నారు? ఇవే అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన చేసిన ముమ్మాటికి నేను ఎందుకంటే చాలా నాకు వచ్చినాయి, ప్రెజర్ అయితే వచ్చింది, విత్డ్రా చేసుకోమని వచ్చినాయి. తర్వాత ప్రచారం ఆపే ఇప్పుడు కాడికన్నా మేము ఇట్లా అమౌంట్ వేసామని చాలా వచ్చినాయి. నేను దేనికి తగ్గలేదు. ప్రచారం జోరుగా సాగింది. మా తమ్ముని పైన దాడి జరిగింది ఫస్ట్. తర్వాత దానికాడ కూడా నేను వెనకడుగు వేయలే. నాది నేను చేసిన ఏ విధంగా పోతలేదు. మీరు మానసికంగా దెబ్బతీయాలని ఆ విధంగా కూడా చేసింది. సో ఆ అమౌంట్ 1 lakh ఇచ్చిరని నాకు తెలిసింది. నాన్నకు 1 lakh ఇచ్చిరంట. ఇక తాగిపించి వీడియో చేయించారు. సో వెనకాల ఆల్రెడీ వేరే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంది వీడియోలో. వేరే వాళ్ళు చెప్తారు, ఇట్లా చెప్పు అని చెప్తారు. సో ఏదేమైనా కానీ వేరే వాళ్ళ మాటలని, ఒక తాగుడుకు బానిసైన వాళ్ళు చాలా మంది ఫాదర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లల గురించి చెడ్డ చెప్పిన వాళ్ళు లేరు. సో నేను మామూలుగా కొన్ని న్యూస్లలో చూసిన, తండ్రి ఇట్లా చేసిండు పిల్లల్ని అట్లా చూడడమే, అంటే పేపర్లో చూడడం, న్యూస్లలో చూడడం, కానీ డైరెక్ట్ చూడడం అంటే మా ఫాదర్ ఏమో తెలిసి అయినా నేను ఫస్ట్ టైం చూడడం. సో నాకు ఫాదర్గా చెప్పుకోవడం కూడా ఇష్టం అనిపిస్తలేదు. సో ఇప్పుడు ఎందుకు ఆయన అలా అంటే మీ మధ్య ఆయనకి మెంటల్ కండిషన్ సరిగ్గా లేదు. ఆయన చాలా డేస్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయనకి ఇంకా మైండ్ సరిగ్గా లేక శ్రీశైలం అక్కడిక్కడ అడుక్కుంటున్నాడు, బిచ్చపుల్ లెక్క అడుక్కుంటే. నా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్ ఇట్లా మీ నాన్న తిరుగుతుండు, ఎన్ని రోజులు ఉన్నా మీ నాన్న మీకు కావాలి అది ఇదని చెప్తే మేము తీసుకొచ్చి హెల్త్ బాగాలేకుంటే కాలు అవన్నీ ఫ్రాక్చర్ అయినాయి అనమాట. సో అవన్నీ తీసుకొచ్చి మంచిగా చేసుకున్నాం. మేము చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయిండు. సందు కాలేదు ఇంట్లో, ఏం సందు కాలేదేమో. ఇక మళ్ళీ అమౌంట్ తీసుకొని వెళ్ళిపోయి ఇక ఎక్కడ డబ్బులు లేవు, కరెక్ట్ టైంలో వీళ్ళు దొరికించుకొని డబ్బులు ఇచ్చి తాగిపించి చేపించారు వీడియో. అందులో ఏది నిజం కాదు, అన్ని అవాస్తవాలే. ఇంకా అవాస్తవాలే అంతే ఉంటే ఇక అవాస్తవాలే. ఇక నిజాలు ఉన్నా కానీ దాని గురించి నేనేం చెప్పను. ఇక ఆయన చెప్పిన దానిలో ఒక్కటి నిజం ఉంది. సో కానీ దాన్ని కూడా నేను తప్పుగా భావించట్లేదు. కొన్ని లైఫ్లు ఉంటాయి, అన్ని కరెక్ట్గా ఉండవు కదా. 5,000 ఉన్నాయి, 5,000 కరెక్ట్ ఉండవు కదా. కరెక్ట్. ఇక అదేదో చిన్న లేని ఏజ్లో మిస్టేక్ అయిపోయింది. తర్వాత నేను అవి కొన్ని వదిలేసుకొని హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ దారికి వెళ్ళి పోతున్నా, ముండ్లు ఉన్నాయి, మంచి దారి నేను వెతుక్కుంటా, అవునా కాదా? ఈ దారిలో పోయినా నాకు ముండ్లు కనబడ్డాయి, నాకు వద్దు ఆ దారిని వదిలేసుకొని ఇప్పుడు నా దారిలో నేను వెళ్తున్నా.
ముళ్ళు గుచ్చించుకోవడం బెటర్, మంచి దారిలో పోవడం బెటర్. కరెక్ట్, మంచి దారిలో నాకు నేను పోయిన ఫస్ట్ దారి ముళ్ళు గుచ్చించుకున్నా, నాకు నచ్చలేదు, వదిలేసుకున్నా, వచ్చి నేను నా చదువు కంటిన్యూ చేసుకుంటున్నా, మా మమ్మీని చూసుకుంటున్నా. నేనంటూ కొంచెం డబ్బులు ఏదో ఇన్స్టా ప్రమోషన్స్ ఏవో ఒకటి చేసుకొని నా కాలం మీద నేను నిలబడి. ఎంత వస్తుంది ఇన్స్టాలో ఎంత రాదక్క, అప్పుడు నాకు అమౌంట్ ఎంత తీసుకోలేదు తెలియక 1500 2000 తీసుకుంటుంది. అది కూడా కొంతమంది ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయి తర్వాత అమౌంట్ ఇస్తాను అట్లా కూడా ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇక నా అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకుంటారు. ఎట్లా అంటే సిస్టర్ మేము కూడా నీ లెక్క పైనకి వచ్చిన వాళ్ళ, మేము మాత్రం డబ్బులు లేవు, ప్లీజ్ సిస్టర్ హెల్ప్ చేయండి అంటే నాకు బాధ అనిపిస్తుంది. సరే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, అట్లా వాళ్ళు సిస్టర్ ఏదో హస్బెండ్ శాలరీ తక్కువ వస్తుంది, నా హస్బెండ్ అండగా ఉండాలి ఇట్లా అట్లా అంటే సరే ఏదో పరిస్థితులు. మంత్లీ ఇన్కమ్ ఓవరాల్ గా ఎంత ఉండొచ్చు అంటే ఎంత రాదు 5,000-6,000 అంతే. అంతేనా? హాస్టల్ ఫీజ్ ఎలాగంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఎలక్షన్స్ అయిపోయాయి, మరి ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ బిజీ అవుతావు. సో మధ్యలో ఫండింగ్ అయితే నువ్వు డబ్బు ముట్టవు, నాకు తెలిసి మంచి పనులకే వాడుతున్నావు అని నువ్వు ఆల్రెడీ చెప్పావు కూడా. నాకు నేను ఏదన్నా చెప్పాను చాలా వరకు చెప్పినంటే అది ఖచ్చితంగా చేస్తా. సో మరి ఇల్లు గడవడం ఎలాగా? పిల్లలు తమ్ముళ్ళేమో ఇద్దరు చిన్న పిల్లలు, అమ్మ ఒకటే ఉంది. సో ఎలా మొత్తం జీవనాధారం, ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా మమ్మీ షాప్ నడుపుకుంటుంది. ఇక మామూలుగా నాకు జనాల నుంచి వచ్చిన డబ్బు నేను ప్రజాసేవకే యూజ్ చేస్తాను. సో నేను సంపాదించుకున్న సంపద నా ఖర్చులు. ఇప్పుడు నేను బీడీ చేస్తున్నా, దానికి ఫీజు కట్టుకోవాలి, బుక్స్ కొనుక్కోవాలి, ఎగ్జామ్ ఫీజు అన్ని ఉంటాయి. సో నా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా కావాలి. నేను ఇన్స్టాలో మామూలుగా మళ్ళీ ప్రమోషన్స్ చేసుకుంటున్నా. బిఎడ్ లో ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లో రావాలంటే నేను అంత కష్టపడి ఉద్యోగం సంపాదించిన ఉద్యోగం కోసం అని నేనేం చదవట్లేదు. డిగ్రీ రావాలి నాకు మెయిన్. ఇప్పుడు ఒక చదువు అనేది మనం ఎంత చదువుతుంటే అంత నాలెడ్జ్ వస్తుంటది. సో దానికోసం నేను చదువుకుంటున్నా. నాకు చదువు అంటే చాలా ఇష్టం. మెయిన్ నేను అంటారు కదా నువ్వు ఇట్లా అంటే, ఎందుకంటే ఉద్యోగం కోసమే ఆ వీడియో వైరల్ అయింది కాబట్టి. అవును, అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండే నాకు. నేను ఏ కోర్స్ చేసినా కానీ డిపార్ట్మెంట్ అంటేనే నాకు ఇష్టం. మస్తు గ్రూప్ 1 పడ్డది, గ్రూప్ 2 పడ్డది, గ్రూప్ 3 గ్రూప్ 4 పడ్డది. కానీ నాకు డిపార్ట్మెంట్ యూనిఫామ్ వేసుకోవాలి. ఆ పిచ్చిలో నేను బాగున్నా. యూనిఫామ్ వేసుకోవడానికి ఘోరంగా చదువుతుంటే ఈ కేసు పెట్టినాక ఎంత ఘోరంగా చదివినో అక్కడి దాకా చదివి ఇక్కడి దాకా ఆగిపోయినాయి. అంటే అట్లుంటే ఇక టెన్షన్, కేసు అయితే జాబ్ రాదు, కేసు అయితే జాబ్ రాదు. ఆ డిప్రెషన్లో ఉండిపోయినా. బాగా బాధ అనిపించింది. నాలాగా చాలా మంది మీద కేసులు అయినాయి కదా, ధర్నాలు చేసినప్పుడు కేసులు పెట్టిరు. సో ఇది కాదు, ఏదో ఒకటి పోరాటం చేయాలి. రేపు నాలాగా ఇంకొకరు అనుభవించకూడదు. ఇప్పుడు ఏదైనా కానీ మనం చెప్తేనే, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇది తప్ప అని అర్థమవుతుంది వాళ్ళకి. మనం ఏమనుకుంటుంటే ఉంటే ఏమర్థమవుతుంది? నోటిఫికేషన్ రానప్పుడు నేను నోటిఫికేషన్స్ వస్తలేవు, బర్లను కాసుకుంటానని చెప్పిన 1 month నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తేనే, అది ఎంత పెద్ద పొజిషన్ కానీ ఎవరైనా కానీ మనం ఇది అని మన బాధ చెప్పుకుంటేనే అరే ఈమెకి ఇది బాధ అవుతుంది, ఇది కరెక్ట్ చేద్దాం అనుకోవాలి. కానీ ఈమె ఇట్లా చెప్తుంది కదా అని ప్రశ్నించే గొత్తును తొక్కుదామంటే ఇట్లనే లేస్తారు ఇక మనం. ఇప్పుడు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా నువ్వు పోరాటం సాగించావు. సో ఆబ్వియస్లీ రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే, ఎవరికి వ్యతిరేకంగా ఉంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు, ఆపోజిట్ వాళ్ళు వచ్చి మాట్లాడడం కానీ, మా పార్టీలో చేరడం కానీ అలా జరుగుతుంది. సో ఇప్పుడు ఎలాగో నువ్వు అనుకున్నట్టు బీఆర్ఎస్ వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ఓడిపోయింది అనుకో, ఓడిపోవాలనుకోలేదు నువ్వు, బట్ వ్యతిరేకంగా పోరాటం చేసావు, అది ఓడిపోయింది, వెల్ అండ్ గుడ్. కాంగ్రెస్కి నువ్వు సపోర్ట్ చేయలేదు, బట్ స్టిల్ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందా, మా పార్టీలో జాయిన్ అవ్వండి, సో నెక్స్ట్ లేదు టికెట్ ఇస్తాము అలా? లేదు, నాకు ఎవరేం పిలవలేదు. అయితే యూట్యూబ్ లో కొన్ని తమిళస్ పెట్టిండు, బర్లక్కని కలిసిండు, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిండు, ఎంపీ పదవి ఇస్తుండ అనేసి కొన్ని ఫేక్ న్యూస్లు హల్చల్ చేస్తారు. సో వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ కోసమే అలా పెడుతురు తమ్నెయిల్స్. సో నాకైతే ఇప్పటికి ఎవ్వరు అప్రోచ్ అవ్వలేదు. అప్రోచ్ అయితే మెయిన్ న్యూస్ పేపర్లు అనేది పెద్ద, న్యూస్ పేపర్లు అబద్ధం వేయడానికి రాదు. ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాక, న్యూస్ ఛానళ్ళ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఉంటాయి, నైట్ టైం వచ్చే న్యూస్ ఛానల్స్, అందులో వాళ్ళైతే ఫేక్ వేయడానికి రాదు, ఖచ్చితంగా నిజమే వేయాలి. సో అలాంటి దాంట్లో వస్తే నమ్మాలి. మీ వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, న్యూస్ పేపర్లో వచ్చినాయి కానీ న్యూస్ ఛానళ్ళలో వచ్చినాయి మాత్రమే నమ్మాలి. నా గురించి ఏమన్నా వస్తే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో అట్లా యూట్యూబ్ తమ్నెయిల్స్ చూసి చాలా మంది ఏమంటారు అంటే, ఇంకొంతమంది మహేష్ బాబు గారు వచ్చారంట కానీ కార్ ఇచ్చారంట కదా అంటున్నారు. ఇంకా ఎన్టీఆర్ గారు, సోను సూద్ గారు, ఎవరెవరు వచ్చారంట, హెలికాప్టర్లో మీ ఇంటి చుట్టూ డబ్బులు చల్లిపోయారంట అని. ఏ మనుషులు ఆయన అనిపిస్తుంది. వాళ్ళు ప్రతి ఒక్కరు అవే క్వశ్చన్స్ అడుగుతారు. ఇక హీరో ఫోటో పెడతారు, పక్కన నా ఫోటో పెడతారు, మధ్యలో డబ్బులు పెడతారు, డబ్బులు ఇచ్చిండని. ప్రస్తుతానికి అయితే నీకేం రాలేదు? ఎవ్వరు రాలేదు, ఒక్క హీరో రాలేదు. జబర్దస్త్ నుంచి అవినాష్ అన్న వచ్చిండు,
అవినాష్ అన్న వచ్చి స్పీచ్ ఇచ్చి వెళ్ళిండు. ఇంకా అభి అన్న ఇంకా డైరెక్టర్ అభి అన్న అవినాష్ అన్న వచ్చిరు, అంతే ఇంకెవ్వరు రాలేదు. సో వాళ్ళు ఏమైనా డబ్బు సహాయం చేయడం? డబ్బు సహాయం చేయలేదు, డబ్బు కంటే విలువైనది మాట సహాయం చేసేది చాలు. మరి అంతే కదా, ఇప్పుడు వాళ్ళు ఎంత దూరం నుంచో వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు మామూలుగా, అట్లాంటిది వాళ్ళు అంత దూరం వచ్చి నాకు ఓటేయమని చెప్పి స్పీచ్ ఇచ్చిరంటే. ఇప్పుడు జేడీ సార్ వచ్చి మీకు సపోర్ట్ చేయడం గురించి జరిగింది. ఇప్పుడు ఆయన సొంత పార్టీ పెడుతున్నారు, పెట్టిరు కదా ఆల్రెడీ. ఎస్ పెట్టారు. సో దానికి మీరేమైనా జాయిన్ అవ్వాలి అన్నట్టుగా ఏమైనా ఆలోచన ఏమైనా ఉంది? ఇప్పటికైతే ఇంకా ఏం ఆలోచన లేదు అక్క. ఆయన పిలవడం కానీ అలా సార్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఆయన మళ్ళీ నేను ఆయనకు ఆపోజిట్ నిలబడ్డాని నన్ను దూషించడం అట్లయితే చేయడు. నువ్వు ఏ విధంగానే చేయి, ఆయన ప్రజలకు మంచి చేయాలనే పార్టీ పెట్టిండు. సో నేను ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నా. సార్ నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఆయన సపోర్ట్ అయితే నాకు. ఏదో ఒక రోజు అంటే మంచి చేద్దాము అన్న దృక్పథంతో ఉన్నావు కాబట్టి మీరు ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది, ఓకే ఒక పార్టీ ఉంటేనే నేను ఆ పనులన్నీ చేయగలను. సో అలాంటప్పుడు ఖచ్చితంగా జేడీ గారిని ఆశ్రయిస్తారా? అప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అక్క ముందే ఎప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు అదే చేయాలి. ఇప్పుడే అనుకుంటే ఇక అది ఒక మైండ్ ఉండిపోతుంది కదా. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవును పవన్ కళ్యాణ్ గారి కంటే బర్రెలక్క చెల్లెమ్మ చాలా బెస్ట్, చాలా 100 రెట్లు బెస్ట్ అన్నారు. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? జగన్ గారు మెచ్చుకోవడం నాకు హ్యాపీయే, కానీ పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేయడం నాకు మంచిగా. బట్ అంటే ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి కాకుండా అక్కడ వాస్తవం ఏంటి అనేది చూసారు అక్కడ. అదే సో ఇప్పుడు బర్లక్కకి ఇట్లా ఓటింగ్ వచ్చింది, ఆమె చాలా గ్రేట్ అని అక్కడికాడికి అంటే అయిపోతుండే. కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ తక్కువ అది ఇది అనడం సరే, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. నా మీద ఉండే అభిమానం నా మీద ఉంటుంది, ఆయన మీద ఉంటే ఎవరి అభిమానం వాళ్ళకి. ఇప్పుడు 10 మంది ఉన్నప్పుడు 10 మంది మీద 10 మంది అభిమానం ఉంటుంది. సో ఇక ఆయన తక్కువ చేయడం అనేది నాకు కొంచెం బాధ అనిపించింది. ఇప్పుడు అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు శిరీష గారు మిమ్మల్ని. సో ఒక నిజంగానే ఒక యూత్ ముందుకు రావాలి. ఇప్పుడు పాలిటిక్స్ లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, యుఎస్ లో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏదో ఒక జాబ్ వెతుక్కుంటున్నారు, గవర్నమెంట్ జాబ్. పొలిటీషియన్ అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు. అండ్ సినిమాలో చూపించినట్టుగా చాలా వరకు నిజంగా ఒక యూత్ ఐకాన్ లాగా మీరు వచ్చారు. వైఎస్ షర్మిల గారిని కూడా చాలా మంది ఒక యూత్ ఐకాన్ గానే చూస్తారు. బట్ స్టిల్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని ఒక మాట అన్నారు. సో దాని గురించి మీరేమంటారు? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏమన్నారంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. నిజమే, మాకు కూడా కాల్స్ వచ్చాయి. యాక్చువల్గా బర్రెలక్క గారి ఇన్స్పిరేషన్ తో నేను ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిజంగానే ఒక 2-3 కాల్స్ నిజంగానే వచ్చాయి. బట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది మనకు. ఎమ్మెల్యేగా కూడా నిలబడుతున్నారంట ఏపీలో. నెక్స్ట్ ఎమ్మెల్యే ఉన్నాయి కదా అప్పుడు కూడా నిలబడతామన్నారు. ఆల్రెడీ ఇంటికి వస్తారు, ఎట్లా నిలబడాలి, ఎట్లా అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఎట్లా ప్రచారం చేయాలని నన్ను అడుగుతారు. వచ్చి ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది కొంచెం. సో వాళ్ళందరికీ చెప్పారా మరి? చెప్పిన. సో ఏం కావాలనుకుంటున్నారు అండ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎంపీగా నేను ఖచ్చితంగా నిలబడతా. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఏం వచ్చినా ఇక ఒక అడుగు వేసినక్క సరే, ఏదో నాకు నష్టమయ్యో లాభమయ్యో ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చేసిన. సో నన్ను కూడా గుర్తించి నన్ను గెలిపించండి, ఏదో ఒక విధంగా గెలిపించండి. తర్వాత నేను ఏమైనా మంచి చేయకుంటే వాళ్ళందరిలో నేను ఒక ఉండేదాన్ని కదా. సో అమ్మాయిని కాబట్టి కొంచెం జాలిగుణం అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా నేను 100% మంచి చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరట్లేదు, పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఫ్యూచర్ లో ఉండొచ్చు, ఏమో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.